హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఫస్ట్ హోమ్. ఈరోజు కాకరకాయ అండి ఫ్రై, గుత్తి వంకాయ లాగా గుత్తి కాకరకాయ ఎలా చేద్దామో చూద్దాం ఫ్రెండ్స్. కాకరకాయ పైన ఒలిచి కడిగి శుభ్రంగా ప్లేట్లో పెట్టాలా. పొయ్యి వెలిగించి బాండలి పెట్టి వాటర్ వేయాలి ఫ్రెండ్స్. వాటర్ వేసిన తర్వాత పసుపు ఉప్పు వేయాల. దాంట్లోనే చింతపండు పులుసు వేసేయాలి ఫ్రెండ్స్. అది బాగా తెరిలిన తర్వాత కాకరకాయలు వేయాలి. అది కాకరకాయ చేదు రాకుండా ఫ్రెండ్స్ పులుసు వేసేది బాగా ఒక 10 మినిట్స్ ఉడకాల. దాంట్లో కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్, కాకరకాయ గుత్తి కాకరకాయలో ధనియాలు, ఎండు కొబ్బరి, నువ్వులు, జీలకర్ర, మిరప్పొడి, తెల్లగడ్డ, కరివేపాకు, ఉప్పు, పసుపు ఫ్రెండ్స్. ఇవన్నీ వేయించాలా ఒకదాని తర్వాత ఒకటి. ధనియాలు వేసి వేయించి త్వరగా తర్వాత నువ్వులు వేయాలి. నువ్వులు వేసిన తర్వాత చిటపట్లాడిన తర్వాత కొబ్బరి వేసి స్టవ్ ఆపేయాలి ఫ్రెండ్స్. ఆ వేడి మీదే కారం వేయాల, తెల్లగడ్డలు, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, పసుపు వేసేసి బాగా కలపాలి ఫ్రెండ్స్. కలిపి చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలా. చూద్దాం. ఒక బాండలిలో ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ కాకరకాయలు వేసి బాగా ఫ్రై చేయాలి. గోల్డెన్ కలర్లో రావాలి ఫ్రెండ్స్. సన్న మంట మీదే వేయించాలా. ఇదో ఒక మిక్సీకి వేసాము ఫ్రెండ్స్. కాకరకాయ ఎర్రగా అయిపోయినాయి ఫ్రెండ్స్, తీసేస్తున్నాను. ఇందాక వేయించినవన్నీ మిక్సీ పట్టేసాను ఫ్రెండ్స్. చూడండి ఎంత మెత్తగా అయ్యిందో. ఇప్పుడు స్టఫింగ్ చేద్దాం. కాకరకాయల్లో చేత్తో అయినా పెట్టవచ్చు, స్పూన్తో అయినా పెట్టవచ్చు ఫ్రెండ్స్. నేను స్పూన్తో పెడుతున్నాను. ఇప్పుడు పాప అన్నానికి వస్తుంది, అన్నం పెట్టాలని చెప్పి ఇవన్నీ బాగా అంతా స్టఫింగ్ చేసేసాను చూడండి ఫ్రెండ్స్. తర్వాత చూద్దాం. అది అన్ని పోపు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక బాండల్లో ఆయిల్ పోసి జీలకర్ర, ఆవాలు వేయాల. చిటపట్లాడిన తర్వాత పచ్చెనగపప్పు, మినప్పప్పు వేయాల, ఎండుమిర్చి బాగా చిటపటలాడిన తర్వాత ఈ కాకరకాయలు వేసేయాలి ఫ్రెండ్స్. వేసేసి ఒక 5 మినిట్స్ వేయించాలి.